ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, ఇతర సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. తాజాగా రాష్ట్రంలోని 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వివిధ ఎన్జీఓలు నిర్వహిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఇకపై ఎలక్ట్రానిక్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈయూపీహెచ్సి పేరిట ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇందుకోసం ఏడాదికి 81 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 10 కేంద్రాలను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం మొదట టెండర్లు పిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం నేరుగా సీఎంతో మంతనాలు జరిపింది. ఫలితంగా ప్రభుత్వం ఆ టెండర్ను రద్దు చేసి మొత్తం 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల అప్పగింతకు 2 నెలల కిందట టెండర్లను ఆహ్వానించింది. గతంలో చిత్తూరు జిల్లా ఆసుపత్రిని కూడా ఇదే విధంగా 33 సంవత్సరాలు అపోలో యాజమాన్యానికి లీజుకిచ్చి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సహకరించడం ద్వారా దాదాపు 300 కోట్లు లబ్ధి చేకూర్చారని వారు గుర్తు చేస్తున్నారు. ఆధునిక సేవల పేరిట అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాలపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో టెలిమెడిసిన్ అవసరం ఉంటుంది తప్ప అర్బన్ ప్రాంతాల్లో దాని అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రక్త పరీక్షల నుంచి వైద్య పరికరాల నిర్వహణ వరకు పలు సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పింది. అందుకోసం ఆయా సంస్థలకు కోట్లాది రూపాయలు కట్టబెడుతోంది. ఆ సంస్థలు లాభాపేక్షతోనే పనిచేస్తున్నాయే తప్ప రోగులకు సేవలందించడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే మొత్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వెచ్చిస్తే శాశ్వతంగా ఉంటాయి. 10 కాలాల పాటు ప్రజలకు సేవలందిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలన్న ప్రభుత్వ పెద్దల వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.